హలో అండి, మీకు ఒక చిన్న క్విజ్. మనకి సంవత్సరం అంతా దొరికే వెజిటబుల్స్ కొన్నే ఉంటాయి, అది కూడా ప్రైస్ పెరగకుండా. ఏంటవి? నెంబర్ 1 ప్లేస్లో గోకరకాయ ఉంటుందండి. తెలంగాణ సైడ్ అయితే కంపల్సరీ గోకరకాయ 365 డేస్ దొరుకుతుంది, ధర పెరగదు, అదే ప్రైస్ ఉంటుంది. అండ్ నెంబర్ 2 ప్లేస్ వచ్చి ఆలుగడ్డ. టమాటా అంటే సీజన్ బట్టి పెరుగుతుంది, తగ్గుద్ది. ఆలుగడ్డ ఒకటి. అట్లా చాలా రేర్ వెజిటబుల్స్ ధర పెరగదు అనుకునే వాటిలో మాకైతే ఇదే కనిపిస్తుంది. అండ్ ఎవ్రీ కామన్ మ్యాన్ కెన్ ఈట్ దిస్ అనమాట ఇక్కడ. నమస్తే అండి, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్నాము గోకరకాయ శనగపప్పు కర్రీ. సూపర్ ఉంటుంది, చాలా ఈజీగా. అందుకనే ప్రెషర్ కుక్కర్ తీసుకొని వచ్చాను, ఎందుకంటే గోకరకాయ ఒక్కోసారి లేతగా ఉండొచ్చు, ఒక్కోసారి ముదురుగా ఉండొచ్చు. ఇది ఎంత ఉడికినా కానీ పేస్ట్ అయితే అవ్వదు, కాబట్టి కుక్కర్లో ఆరామ్సే వేసుకోవచ్చు. మీకు కుక్కర్లో ఉండే కర్రీస్ ఇష్టం కదా, ఎందుకంటే ఎక్కువ శాతం వర్కింగ్ ఉమెన్, డాక్టర్స్ వీళ్ళే ఉన్నారండి మన ఛానల్లో ఫాలోవర్స్ అందరూ కూడా. వాళ్ళకి ఈజీ అండ్ టేస్టీ ఉండాలి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ రెసిపీ ఫర్ దెమ్. ఆయిల్ వేసేస్తున్నాను, ప్రెషర్ కుక్కర్ తీసుకొని. చాలు, ఇట్లా వెడల్పు కనిపిస్తుంది కానీ చాలా తక్కువ ఆయిల్ వేసాను నేను. జస్ట్ కోటింగ్లా ఇస్తున్నాను. ఒక 2-3 టీ స్పూన్స్ అండి, మ్యాక్సిమం 3 టీ స్పూన్స్ ఉంది అంతే. కుక్కర్లో ఇస్తున్నాం అనగానే ఆయిల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కొంచెం ఆవాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పప్పుకి. నిజం చెప్పాలంటే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఉంటే వేయండి, లేకపోతే లేదు. వేయటం వల్ల ఏంటంటే యాడెడ్ అడ్వాంటేజ్. నా ఫేస్కి కాజల్ పెట్టినట్టు. ఒక పెద్ద ఆనియన్, మీడియం అయితే 2 వేయండి. కర్రీ కట్, రెగ్యులర్ కట్. గిన్నె ఏదన్నా కానివ్వండి, నాన్ స్టిక్ కానివ్వండి, పింగాణి కానివ్వండి, ఏదైనా కానీ నేను చెక్క గంటలు తప్పితే వేరే వాడినండి. అలవాటు అయిపోయినాయి అట్లా. ఒక 10 years బ్యాక్ ఫస్ట్ టైం నాన్ స్టిక్ వాడేటప్పుడు ఈ చెక్క 1-2 ఉండే ఇంట్లో అనమాట. ఓన్లీ నాన్ స్టిక్ మాత్రమే వాటిని. అసలు దాన్ని తిప్పడం అంటే అదొక బ్రహ్మ విద్య లాగా అనిపించేది. ఇప్పుడు అలవోకగా అయిపోతుంది. తొందరగా వచ్చిన వాళ్ళకి గ్రాస్పింగ్ ఎక్కువ ఉన్నట్టు, టెక్నిక్ ఎక్కువ పట్టుకున్నట్టు, ఇంటెలిజెన్స్ అన్నట్టు. నాలాగా అని అంటారేమో, మీరు వెయిట్ చేస్తున్నట్టున్నారు. నేను అంత తెలియగలదాన్ని ఏం కాదండి. ఏకసంధాగ్రహి ఇట్లాంటివన్నీ నాకు వర్తించవు. మీలో ఎవరైనా ఉన్నారు అట్లా? మీ పిల్లలు కానీ, అరే వీడు ఏకసంధాగ్రహి అని మీరు అనుకున్న వాళ్ళని ఎవరినన్నా పేరు రాయండి, వాళ్ళది హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. ఉల్లిపాయలు జస్ట్ వేసిన 1 minute పచ్చిమిరపకాయలు ఒక 2-3 వేసేస్తున్నాను. పొడుగు వస్తున్నాయి, కారం ఉండట్లేవు. ఏ లోకానికి వెళ్తున్నామో అర్థం కావట్లేదు నాకైతే. పచ్చిమిరపకాయలు కారం ఉండవు, ఉల్లిపాయలు ఘాటు ఉండవు. ఏంటో పంట మారిపోతుందండి. మా చిన్నప్పుడు తిన్న చికెన్ చాలా టేస్టీగా అనిపించేది. అసలు మామూలు బ్రాయిలర్ చికెన్ వండినా కానీ అదొక అమృతం లాగా అనిపించేది. ఇప్పుడు నాటుకోడి తెచ్చిన వండినా కానీ ఆ ఫీల్ వస్తలేదు సరిగ్గా. కారణం తిని ఉండటం కాదు, అసలు పంటలోనే మార్పు వచ్చేస్తుంది, బ్రీడే మారిపోతుంది. చెక్క తక్కువ ఆయిల్ వేసుకొని సిమ్లో వంట చేసుకుంటా, మంచి థాట్స్ తోటి ఉండి ఇల్లు క్లీన్ చేసుకుంటా, అంటే ఈ కొంచెం సేపేనండి, రోజంతా కాదు, ఉంటే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో మార్నింగే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసేసానండి. గోకరకాయ ఆలుగడ్డ ఫ్రై ఎప్పుడన్నా చేశారా? బాగుంటుంది, నేను చేస్తా, చాలా బాగుంటుంది. బేసికల్లీ నేను పెద్దగా ఇష్టపడిన గోకరకాయ, కానీ ఒకసారి పచ్చికారం వేసి ఒకళ్ళ ఇంట్లో తిన్నాను, ఎగ్గేశారు అందులో, చాలా నచ్చింది. గోకరకాయ రియల్ టేస్ట్ అప్పుడు తెలిసింది నాకు. అప్పటి నుంచి కొంచెం అప్పుడప్పుడైనా ఉండేదాన్ని. కానీ హై ఫైబర్, అన్ని విధాలా మంచిది మన బాడీ కంటే గోకరకాయ అండి. వేసేస్తున్నాను గోకరకాయలు. ఉల్లిపాయలు పెద్దగా వేగనివ్వలేదు, అవసరం లేదు. మంచిగా కడిగి ఒలిచి, కడిగినాకనే తీయండి, ఆరినాకనే బాగుంటుంది. ఇట్లా ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి. ఇదిగోండి, స్టీల్ వాటిలో ఆయిల్ తక్కువ వేసినా ఎక్కువ వేసినా కానీ ఇట్లా అడుగు పట్టేది ఉంటే కనుక కొంచెం వాటర్ కంటెంట్ ఉన్నది వేసినా ఏం లేదు. ఇదిగోండి, వెంటనే ఇట్లా లేసి వచ్చేస్తుంది. టెక్నిక్ ఇప్పుడు రాదు, ఇంకా మొత్తం అంటుకున్నది వచ్చేస్తుంది బయటికి. అది ఒక రకంగా బాగుంటుంది తెలుసా? ఏ విధంగా అంటే లైట్గా మాడిన దానికి టేస్ట్ ఉంటుంది చూసారా, ఆ టేస్ట్ మొత్తం యాడ్ అవుతుంది. ఇప్పుడు కర్రీకి ఉప్పు వేసేద్దాం, నీళ్ళు పీల్చుకొని వస్తుంది. గోకరకాయలు ఏమన్నా ఉంటే డ్రై పంట అండి ఇది, పెద్దగా వాటర్ అవసరం లేదు, ఏ భూమిలో ఉన్న పండుద్ది. 2 టీ స్పూన్స్ ఉప్పు వేసేసాను. ఒక్క చిన్న కప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను, పచ్చిశనగపప్పు. తెలంగాణ వాళ్ళు అంటారు పచ్చిశనగపప్పు ఏంటి అని, ఆంధ్రాలో శనగపప్పుని పచ్చిశనగపప్పు అంటారు. పుట్నాలని వేయించిన శనగపప్పు అంటారు. రోజు అదే బెండకాయ, అదే దొండకాయ చేయకండి, పిల్లలు విసిగిపోతారు. పాపం మీరు వెరైటీస్ ఏం చేయక వాళ్ళు స్విగ్గీలు, జొమాటోలు బారిన పడుతున్నారు, నిజంగా బారిన పడుతున్నారు. వాళ్ళు ఏం నూనె వాడతారో, ఎలా వండుతారో, అసలు హైజీనిక్ ఉంటుందా ఉండదా, మళ్ళీ వాళ్ళకి ఏమన్నా అటు ఇటు తేడా చేస్తే బాధపడేది వాళ్ళకంటే ఎక్కువ మీరు.
కొంచెం ఓపిక చేసుకుంటే వంట అయిపోతుంది. చూడండి, కొంతమంది చూడండి పెద్దగా సంపాదన లేకుండా కానీ సంతోషంగా ఉంటారు. కొంతమంది చూడండి కోట్లు సంపాదిస్తున్నా కానీ మనం దుర్బిణి చేసి ఎతికినా కానీ వాళ్ళ మొహంలో సంతోషం అనేది కనిపించదు. పర్సెప్షన్ మ్యాటర్స్. డబ్బుతో సంతోషం రాదు, మన ఆలోచన విధానంతోనే వస్తుంది. ఆరోగ్యం కూడా అంతే, డబ్బుతో రాదు, మన ఆలోచన విధానంతో వస్తుంది. ఉప్పు వేసాను, ఇదిగోండి పసుపు వేస్తున్నాం. మీరు పేరుకే ప్రెషర్ కుక్కర్ పెట్టారు కానీ మంచిగా దాన్ని ఇక్కడే సగం ఉడికిస్తున్నారు. నాకెందుకో మనశ్శాంతి ఉండదండి. మామూలుగా మీకు కాబట్టి ప్రెషర్ కుక్కర్లో వేసి చూపిస్తారు. నేను చచ్చినా ప్రెషర్ కుక్కర్లో వండా. చాలామంది ఇప్పుడు నేను కూర మీద ఈ కూరని 30 minutes 40 minutes నేను పొయ్యి మీద వండితే మీరు ఇంకోసారి కూర చేయనని ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను నేను. పసుపు ఒక 1/2 teaspoon వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. దించేటప్పటికి కూడా ఇలాగే ఉండాలండి ఈ కర్రీ. అంటే ఏంటంటే ఇట్లాగా కర్రీ లాగా ఉండాలి, అలాగని మరీ లూజ్గా గ్రేవీ లాగా ఉండకూడదు. ఇలా ఉండాలంటే ఎన్ని నీళ్ళు పోయాలో చూసుకొని పోయండి, అందుకే అంత చెప్తున్నా. ధనియాల పొడి ఇదిగోండి, మన సైలాస్ కిచెన్లో మంచిగా కావాల్సినంత వేయించి చక్కగా పొడి కొట్టిన ధనియాల పొడినే నేను వాడతాను ఇంట్లో కూడా. ఈవెన్ గరం మసాలా కూడా మన సైలాస్ కిచెన్దే వాడతాను. హీరో ప్రోడక్ట్ అండి. కూరకారం ఒకటి, గరం మసాలా ఒకటి. మాకు పర్ డే ఎన్ని కిలోలు సేల్ అయిపోతాయో మాకే తెలియదు, అంత హాట్ సేల్ ప్రోడక్ట్ ఈ రెండు. అండ్ ఈ మెంతి పొడి, ఆవపిండి అవన్నీ మన దగ్గరే కొంటారు, నాలాగనే ఇట్లా స్టోర్ చేసుకుంటారు. మేతి పౌడర్, జీరా పౌడర్, ఆవ పౌడర్, ధనియా పౌడర్. ఇప్పుడు ఈ ధనియా పౌడర్ ఖాళీ అయింది, అందుకని ప్యాకెట్ తెప్పించాను. సో ఇది ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైనా ఓపెన్ చేయడం బాగుంటుంది ఫీలింగ్. ఫస్ట్ మేము ముందు ఇక్కడ వేసేస్తా, తగ్గిస్తున్నాను, కొంచెం మంట తగ్గే ఉంది. ఇదిగోండి 1/2 teaspoon ధనియాల పొడి బస్ పోస్తా. అందులో 1.5 teaspoon కారం, 1 మీరు తినే కారం లెవెల్ని బట్టి వేసుకోండి. 1/2 teaspoon మన గరం మసాలా, ఇదే హాఫే. మసాలా వేసినట్టు మసాలా అనిపించకూడదు కూర, ఆ కొంచెంతోనే చాలా మార్పు వస్తుంది. ఇప్పుడు నీళ్ళు పోసేస్తున్నా. ఇంకా నాకు టైం లేదు, ఎందుకంటే ఇదిగోండి పప్పు, శనగపప్పు నానబెట్టిన నీళ్ళే వస్తుంది. మీకు ఇంకొక టిప్ చెప్పనా, మీరు ఏ పప్పు నానబెట్టుకున్నా, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, బియ్యం ఏది నానబెట్టినా కానీ మంచిగా 1కి 4 సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టండి. నానబెట్టిన తర్వాత నానబెట్టిన నీళ్లు కూడా మనకి చాలా అమృతతుల్యం. ఒకవేళ మీరు కర్రీస్లో వాడలేకపోతే, ఆ కర్రీ డజంట్ నీడ్ వాటర్ అనిపిస్తే మొక్కలకు పోయండి, చాలా మంచిది. ఇదిగోండి అడుగున ఎక్కడో పోస్తే ఆ నీళ్ళు చాలు. ఈ నీళ్ళు నేను చెప్పాను కదా నాకు కూర ఉండాలి అని, అంతే. మూత పెట్టేస్తున్నా. విజిల్ ఆల్రెడీ ఉంది. దీని మీద డొప్ప ఊడిపోయిందండి. బర్గ్నర్ కంపెనీతోని ఇదేనండి ప్రాబ్లం. నో డౌట్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్రాండ్, చాలా బాగుంది. సర్వీస్ లేదు, ఏం ప్రయోజనం చెప్పండి. కొంచెం ప్రెషర్ వచ్చేదాకానేమో హైలో పెడుతున్నాను, ప్రెషర్ రాగానే సిమ్ చేసేస్తాను. 2 whistles ఇనఫ్. సిమ్లో అయితే 1 విజిల్ అండి, మీడియం ఫ్లేమ్లో అయితే 2. ఇదిగోండి పైకి వస్తుంది, ఇది బుడక్మని రా వచ్చేసింది. ఇప్పుడు సిమ్ చేసేస్తున్నా, అంటే లోపల మొత్తం వేడెక్కింది, ప్రెషర్ క్రియేట్ అయింది అని అర్థం. సిమ్ చేస్తున్నా. ఇప్పుడు 1 విజిల్ చాలు. రేడా నీళ్ళు చూసారు ఎంత పర్ఫెక్ట్గా సరిపోయినాయో, ఎక్కింది లేదు తగ్గింది లేదు. తగ్గించాను, సిమ్ చేశాను, మళ్ళీ స్టవ్ అంటించి. అంతేనండి, ఇంత సింపుల్ కర్రీ ఇది. ఇంకా పెద్దగా చేసేది ఏం లేదు. మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, ఉడికిందా లేదా, ఉడికిపోతుంది. వావ్, కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఉప్పు అన్నీ సరిపోయినాయండి, కారం, ఉప్పు ఎక్సెట్రా. కట్టేస్తున్నా స్టవ్. ఇట్లా జారినట్టు కాకుండా పట్టినట్టు కూరలాగా కావాలి అని స్టార్టింగ్ చెప్పాను చూసారా, అది ఇదే. దీన్ని జారుగా కూడా చేసుకోవచ్చు. డిష్ అవుట్ చేద్దామా? ఇది ఇలాగే ఉంచుదాము. ఇది నా ప్లేట్లో వేసుకొచ్చుకుంటా. ఎవరన్నా ఉంటే ఇట్లా పక్కకి అన్నీ వేసుకొని వడ్డించుకొని స్టైల్గా తింటానేమో, కానీ నేను అన్నం తినేటప్పుడు లిటరల్గా పప్పులు లాంటివి అయితేనేమో గుంట చేసి పోసేసుకుంటాను. కర్రీస్ లాంటివి అయితేనేమో ప్లేట్ మీద కన్నా కూడా అన్నం మీద వచ్చేటట్టు చూసుకుంటాను. సో ఐ లైక్ దట్ ఫీల్ అనమాట. అందుకని ఇలా కలిపా. ఉప్పు అన్నీ చెక్ చేశాను ఆల్రెడీ, కానీ అన్నంలో తింటా ఆ మజానే వేరు కదా. సూపర్ టేస్ట్ అండి. సింపుల్ కర్రీలో ఎంత టేస్ట్, తొందరగా అయిపోయింది మనకి. జస్ట్ 1 విజిల్. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ఈ గోకరకాయ తినటం వల్ల పొట్ట ఏమైందంటే, మనం చీప్ రైస్ తుడిచేస్తే ఎట్ట అయితే ఫ్లోర్ క్లీన్ అయిపోతుందో, గోకరకాయ హెవీగా తింటే స్టమక్ అంత క్లీన్ అయిపోతుంది. అబ్డోమెన్, గట్ హెల్త్కి చాలా చాలా మంచిది. మిస్ అవ్వకండి. అండ్ నేను మంచిగా కూర్చొని తింటాను, మీరు మాత్రం చెయ్యండి తప్పకుండా. ఉండనా మరి? మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.